నమస్తే వెల్కమ్ టు యూఏ టీవీ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత నిరుద్యోగులకు సంబంధించింది ఆ డిఎస్సి అంశంపై ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. సో మరి ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా సమస్యల మీద పట్టించుకోవట్లేదంటూ కూడా ఆ మల్లన్న ప్రెస్ మీట్ని అడ్డుకునే ప్రయత్నం అయితే డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకు మద్దతుగా ఆ నిరుద్యోగుల జేఎక్సీకి సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు కూడా వచ్చిన పరిస్థితి. సో మరి మాట్లాడదాం అక్కడ సంబంధించిన ఆ ఇన్సిడెంట్కి అట్లా జరగాల్సిన కారణం ఏందని కూడా. అన్న ఏంది అంటే హఠాత్తుగా ఆ ప్రెస్ మీట్ మధ్యలోకి ఎంటర్ అయిపోయి దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి అసలు జరిగింది ఏంటి, ఎందుకు మధ్యలో అడ్డుకోవాల్సి వచ్చింది? ఎవరిని డిస్టర్బ్ చేయలేదన్న. మేము 11:45 to 12:45కి స్లాట్ బుక్ చేసుకున్నాము. మేము ఎవరైతే ప్రెస్ క్లిప్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడం. మా టైం ఉంది, మా టైం అయిపోతుంది, మల్లన్న గారు మాట్లాడుతున్నారు, మాకు టైం ఇవ్వాలంటే వాళ్ళు అధికారం వాళ్ళు మాట్లాడతారని చెప్పేసి మా మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మేము మా టైం అయితే ఉందో మా టైం తీసుకెళ్ళి అక్కడ మా బాధ అయితే ఉందో గ్రాడ్యుయేట్ అయిన ఎమ్మెల్సీ మల్లన్న గారు ప్రశ్నించే గొంతు కాబట్టి మా ఏదో ప్లకార్డులు ఉన్నాయి వాళ్ళు ముందు పెడితే మమ్మల్ని వాళ్ళ మనుషులతోటి బయట నెట్టేశారు. నేను ప్రశ్నిస్తున్నాను చెప్తున్న మల్లన్న గారు జియో 46 గొడవ జరుగుతున్నప్పుడు ఏడబండిండు, 29 జరిగినప్పుడు ఏడబండిండు. ఇలా వాళ్ళ మనుషులు బట్టి కిరాయి మనుషులు బట్టి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేము మా కష్టాలను ఒళ్ళు గుల్ల చేసుకొని మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కనీసం మీరు మా కోసం ఒక ప్రశ్న కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. దీని గురించి మేము మాట్లాడడానికి వస్తే మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అక్కడ. సో అంటే కేవలం వీళ్ళని మిమ్మల్ని కావాలని ఎవరో ప్రేరేపించే మల్లన్న పై దాడికి పంపించాలంటే కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట అక్కడ మేము చెప్తున్నాం కదన్నా. అక్కడ ఉంది, మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. మా టైంని కూడా మీరే తీసుకుంటే ఇక మేము ఎవరిని ప్రశ్నించాలి అక్కడ? మా టైం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మా టైం లేదనుకుంటే మేము వెళ్ళిపోయేటోళ్ళం. ఎవరిని ప్రేరేపించారు? మీరు మీ మనుషులను బట్టి మమ్మల్ని ప్రేరేపించి కొట్టే ప్రయత్నించారా? మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేసిర్రు, మమ్మల్ని కింద పడేసారు, గల్లలు లాగిర్రు. మేము తప్పు మాట్లాడినా మీరు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు మా గురించి మాట్లాడాలి. కనీసం మా గురించి ఎప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక ఎక్కడైనా మీటింగ్లో కానీ మాట్లాడడం జరగలేదు. మీకోసం జియో 10 అన్యాయం జరుగుతున్న మీ ఇంటికి వస్తే కనీసం మీరు మాట్లాడలేని పరిస్థితి. అంటే ఎందుకు కావచ్చు మరి తీన్మార్ మల్లన్న గతంలో మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారానే గెలవడం జరిగింది. సో మరి ఎందుకు మరి మీ సమస్యలపై మాట్లాడారు? అవును, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సార్. మేము కాళ్ళకి బల్పాలు కట్టుకొని తిరిగినామన్నా ఆయన కోసం. నాకు లాస్ట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది. అయినా నేను ఓట్ వేయాలి, నాకు ఇప్పుడు ఆ గాయం ఎట్నే ఉంది. ఆ రోజు నేను ఎట్లయినా మల్లన్న గారికి గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము రోడ్ల మీద తిరిగితే మమ్మల్ని ఇలా రోడ్ల మీద తీసుకొచ్చారు. ఎవరు అడుగుతున్నారు? ఇలా నిధులు నీళ్ల గురించే గొడవ అవుతుంది. నియామకాల గురించి ఎందుకు గొడవ చర్చ జరగట్లేదు? మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? ఇలా ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు స్పందించట్లేరు, కేసీఆర్ గారు స్పందించట్లేరు, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేరు. మేము ఎక్కడికి పోవాలి? మేము ఓట్లేదా? మీకు మిమ్మల్ని గెలిపేలేదా? ఏమైనా మాట్లాడితే మీరు బీఆర్ఎస్ కోట్లు, మీరు బీజేపీ కోట్లు అని మాట్లాడుతున్నారు. మేము పక్కగా కట్టర్గా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులం. అంటే గత ప్రభుత్వం వేయని విధంగా డిఎస్సి మేము దాదాపు 11,000 పోస్టులు నోటిఫికేషన్ వేసినాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రధానంగా చెప్తా ఉంది. మరి ఎందుకు మళ్ళీ డిఎస్సి అభ్యర్థులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు? డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఉందో దాంట్లో అక్రమార్జన జరిగిందని చెప్పేసి దాంట్లో ఏదైతే 95 మంది ఉన్నారో వాళ్ళకు రావాల్సిన పోస్టులను వాళ్ళకి రానియకుండా అడ్డుదాన్ని అమ్ముకున్నారని చెప్పేసి ఇలా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడితే కనీసం మమ్మల్ని అక్కడ మాట్లాడనీయకుండా బయట గెంటేసే ప్రయత్నాలు చేశారు. కోర్టుకు వెళ్ళాం, కోర్టు వాళ్ళు కూడా ముట్టికేయాలేశారు. ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద, విద్యాధికారులు స్పోర్ట్స్ అథారిటీ మీద అంటే ఒకరి మీద ఒకరు దోసుకుంటారు. మాకు సంబంధం అంటే మాకు సంబంధం లేదు. ఇలా అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేము మాట్లాడుతుంటే మా మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. మనకి స్టేషన్ నుంచి కేసులు పెట్టిస్తున్నారు. అంటే మొన్న అద్దెకి దయాకర్ విషయంలో చూసుకోవచ్చు, చిక్కడపల్లి లైబ్రరీలో మీరు ఇదే అడ్డుకున్నారు, మాట్లాడిలో. సో మరి 2 రోజులు టైం అడిగిల్లు అప్పుడు అద్దెకి దయాకర్ గారు. మరి ఇప్పటిదాకా దాదాపు వారం అవుతా ఉంది కావచ్చు. మరి ఏంటి ఏమైనా స్పందన వచ్చిందా? అద్దంకి దయాకర్ లేడు, మల్లన్న లేడు, ఎమ్మెల్సీలు లేరు, మా తరపున ఎమ్మెల్యే లేరు, ఎవరు మాకు సీఎంఏ లేడు అనుకుంటాం. ఒకసారి మాకు అనిపిస్తున్న బాధను చూస్తే మా బాధను ఎవరు పట్టించుకుంటారు? నాయన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పుట్టడం మా తప్ప, మా సమస్యను ఎవరు పట్టించుకోవట్లేరు. ఏంది ఇది? మేము ఎందుకు అనవసరంగా వీళ్ళకి ఓట్లు ఇచ్చి గెలిపించాం అనే పరిస్థితికి రాయినా మా పరిస్థితులు అయితే. అంటే ఎవరైనా కలుస్తుంటే స్పందిస్తున్నారా? అసలు ఎవరు స్పందించట్లేరు, ఎవరు కూడా. ఇప్పుడు మేము మీ దగ్గరకు వస్తున్నాము, మీరు ప్రాపర్గా మమ్మల్ని పిలిపించి మాట్లాడిస్తే అయిపోయేది. మేము మా తరపున ఎమ్మెల్యే లేరు, ఎవరు మాకు సీఎంఏ లేడు అనుకుంటాం. ఒకసారి మాకు అనిపిస్తున్న బాధను చూస్తే మా బాధను ఎవరు పట్టించుకుంటారు? నాయన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పుట్టడం మా తప్ప, మా సమస్యను ఎవరు పట్టించుకోవట్లేరు. ఏంది ఇది? మేము ఎందుకు అనవసరంగా వీళ్ళకి ఓట్లు ఇచ్చి గెలిపించాం అనే పరిస్థితికి రాయినా మా పరిస్థితులు అయితే. అంటే ఎవరైనా కలుస్తుంటే స్పందిస్తున్నారా? అసలు ఎవరు స్పందించట్లేరు, ఎవరు కూడా. ఇప్పుడు మేము మీ దగ్గరకు వస్తున్నాము, మీరు ప్రాపర్గా మమ్మల్ని పిలిపించి మాట్లాడిస్తే అయిపోయేది. మేము మీ దగ్గరకు వచ్చి మేము గొడవ చేయాల్సిన అవసరం ఉంది. మా సమస్య తీసుకెళ్ళలేరు కాబట్టి మేము గొడవ చేయాల్సి వస్తుంది కదా. మేము అనవసరంగా గొడవ చేయడానికి మాకేమైనా ఇదా? సో మొన్న ముఖ్యమంత్రి గారు అయితే 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. కానీ
దాని తర్వాత ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, వివేక్ కావచ్చు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. సో 10,000 ఉద్యోగాలు పెరిగినాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు, శ్రీధర్ బాబు గారేమో 10,000 నుంచి 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి కొండా సురేఖ వాళ్ళ అన్న వాళ్ళ మనోనికి ఇచ్చారు 10,000 ఉద్యోగాలు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలు, కొత్తగా మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలే. మీరు 60,000 ఉద్యోగాలు పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ నియామపత్రాలు అందేది. మళ్ళీ చెప్తున్నాం, 60,000 ఉద్యోగాలు అంటే మీ వీపీ విమాన మొత్తం అవుతాయి. మీరు ఇవ్వలేదు, నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కోరుతాం. సో ఇది నిరుద్యోగులకి తీన్మార్ మల్లలకు మధ్యన జరిగిన వాగ్వాదం మధ్య క్లారిటీ అయితే ఇంద్రప్రసాద్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే గతంలో మేము తీన్మార్ మల్లనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అయితే గెలిపించడం జరిగింది. సో మా పక్షాన కొట్లాడతాడేమో అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా పదవి రాగానే మల్లన్న కూడా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా మా పక్షాన ప్రశ్నిస్తలేరు, క్వశ్చన్ చేస్తలేరు అని కూడా ప్రధానంగా నిరుద్యోగులు చెప్తారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉన్న 90 మంది వాళ్ళకి న్యాయం జరగాలి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, మొన్న అద్దంకి దయాకర్ గారు క్లారిటీ ఇచ్చి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మాపై కేసులు పెడతా ఉన్నారని కూడా ప్రధానంగా నిరుద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి.